నమ్మి ఎంతో మంది నెట్వర్కర్స్, నెగిటివ్ గా ఉన్న నెట్వర్కర్స్ వెస్టేజ్ లో ఉన్నారు. ఇలా టాప్ ఎర్నర్ ఇన్ ఇండియా సిద్ధార్థ్ సార్ వెస్టేజ్ లో ఉన్నారు, ఎస్పి బరిల్ వెస్టేజ్ లో ఉన్నారు, పవన్ మాలిక్ వెస్టేజ్ లో ఉన్నారు, సోను శర్మ వెస్టేజ్ లో ఉన్నారు. వీళ్ళందరూ అదర్ కంపెనీస్ లో 14-15 లక్షలు తీసుకునే టాప్ ఎర్నర్స్ ఇవాళ వెస్టేజ్ ఎంచుకున్నారంటే జనరేషన్ ప్లాన్, ఇందులో ₹1,00,00,000 తీయొచ్చు అని తెలిసిపోయింది వాళ్ళకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మరి మన టాప్ మేనేజ్మెంట్ ప్లాన్ విజన్ విని టాప్ కంపెనీస్ వెస్టేజ్ కన్నా ముందు స్టార్ట్ అయిన 2 ప్రముఖ కంపెనీలు వెస్టేజ్ ప్లాన్ కు వచ్చేసాయండి. ఇవాళ వెస్టేజ్ ప్లాన్ నే చట్టం చేయాలని కూడా చూస్తుంది భారత ప్రభుత్వం. అంటే ద గ్రేట్ జనరల్ మేనేజర్ మన గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి సార్ ప్రవేశపెట్టిన ఈ బిజినెస్ ప్లాన్, జనరేషన్ ప్లాన్, ఈ ప్లాన్ లో గెలవటానికి 7 మిస్టేక్స్ అడ్డొస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఏంటంటే, నెంబర్ 1, రీఇన్వైటింగ్ ద వీల్. రీఇన్వైటింగ్ ద వీల్ అంటే చక్రాన్ని పునరుద్ధరించకూడదు. పునరుద్ధరణ అంటే ఉదాహరణకి సైకిల్ చక్రం ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. దాన్ని మన సొంత తెలివితేటలతో స్క్వేర్ గా చేసామనుకోండి, వెళ్తుందా? వెళ్ళదు. అది 5,000 రూపాయలు పెట్టుకున్న సైకిల్ కైనా, అలాగే 1,00,000 రూపాయలు పెట్టుకున్న మోటార్ సైకిల్ కైనా, 5 లక్షలు పెట్టి కార్ కైనా, 500 కోట్లు పెట్టి తయారైన ఫ్లైట్ కైనా చక్రాలు ఎలాగ ఉండాలంటే రౌండ్ గానే ఉండాలి. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టమ్ పాటిస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఆ సిస్టాన్ని మార్చొద్దు దయించి అని చెప్తున్నాడు. అదే రీఇన్వైటింగ్ ద వీల్. ఇందులో సబ్బు, పేస్టు, షాంపూ, ఎయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉందని మన సొంత తెలివితేటలతో అమ్మేద్దాం అనుకుంటారు. నాకు కొంతమంది మాట్లాడుతుంటారు, నేను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాను. కొంతమంది అంటారు, సార్ నాకండి ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా ఎక్కువ వెళ్ళిపోతున్నాయండి అంటున్నారు. అసలు ఎందుకు వెళ్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని అమ్మమని మేము చెప్పామా? వాళ్ళు అమ్మేస్తున్నారు ఇంటింటికి తిరిగి. అది ఎంత దహనీయమైనటువంటి పరిస్థితి అంటే, అమ్మొద్దని నేను చెప్పట్లేదు, అమ్మమని చెప్పట్లేదు, మరి ఏం చెప్తున్నాం? సిస్టమ్ చెప్తున్నాం. ఈ సిస్టమ్ వెరీ 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 ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నారు. అయితే అమ్మేసే ప్రయత్నం చేస్తారో, కొంతమంది రకరకాలుగా ప్రవర్తిస్తారు. కారణం ఏంటంటే తెలివితేటలు ఉపయోగించేస్తున్నారు. కానీ బాలి సార్ చెప్తారు, మన సొంత తెలివితేటలు వెస్టేజ్ కి పనికిరావు. వెస్టేజ్ తెలివితేటలతో వెస్టేజ్ ని చేయాలి. మన సొంత తెలివితేటల్ని వెస్టేజ్ కు జోడించాలి తప్ప వెస్టేజ్ ని మన సొంత తెలివితేటలతో చేయకూడదు అంటాడు బాలి గారు. నోట్ దిస్ పాయింట్. 2 ఒకటి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మన సొంత తెలివితేటలతో వెస్టేజ్ ని చేయకూడదు, వెస్టేజ్ కి మన తెలివితేటలను జోడించాలి. ఇది సిస్టమ్. ఎందుకు అలాగని వీళ్ళు ఏదో తప్పని నేను చెప్పట్లేదు. వీళ్ళు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంలోని తప్పులు చేస్తున్నారు, అడ్డదారులు తొక్కేస్తున్నారు. కొంతమంది అంటారు, నా 6 years ఎక్స్పీరియన్స్ లో చూసారంటే కొంతమందిని, సార్ మా బ్రదర్ అండి ఈ ఏరియా మొత్తం మీద కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి, బూస్ట్, హార్లిక్స్, పలానా హిందుస్థాన్ లేవర్ కి సంబంధించి సూపర్ స్టాకిస్ట్ అండి, వీడికి దగ్గర 4 ఆటోలు ఉన్నాయి, ఇంచుమించుగా 400 నుంచి 600 షాపులు, కిరాణా షాపులు అండి. మనమండి మన పేస్టులు, మన సోపులు, మన కుకింగ్ ఆయిల్ మా వాడికి ఇచ్చేస్తే మొత్తం ఏరియా అంతా అమ్మేస్తాడండి. అన్ని కిరాణా షాపులో మన పేస్ట్ ఉంటదండి అనేవారు. వాయమ్మాయి ఎక్కడ గోలరా నిజంగా కిరాణా కొట్లో పెట్టినా వాళ్ళు కొనరయ్యా. ఎందుకంటే వాళ్ళకి తెలీదు, అడ్వర్టైజ్మెంట్ లేవు కదా. మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి మీటింగ్స్ పెట్టి. ఈ సిస్టమ్ వేరే చెప్పినా, లేదండి నేను స్పాట్ లో క్రౌన్ అయిపోతానండి, మా వాడు కిరాణా కొట్లు అన్నిటిలోనూ మా వాడు పెద్ద ఏది చెప్తాదండి, అవి వాటికయ్యా వీటికి కాదు అని ఎన్ని చెప్పినా అలాంటి వాళ్ళు. కానీ నా ఎక్స్పీరియన్స్ లో ఒక అతను జాయిన్ అయ్యి ఆయన అప్లైన్కి ఫోన్ చేస్తే, ఆయన అప్లైన్కి ఫోన్ చేస్తే, ఆయన అప్లైన్కి ఫోన్ చేస్తే, ఆయన నాకు ఫోన్ చేస్తే, మీరు అర్జెంట్ గా వచ్చేయాలంటే వెళ్ళిపోయాను 2018 లో. తీరా అందరూ కలిపి నా కారెక్కి నన్ను ఓదరగొట్టారండి. మీరు గనక ఆయన్ని గనక ఒప్పిస్తే అని చెప్తుంటే, సర్లే ప్లాన్ చెప్తాం కదా, నేను వెళ్తే ఎక్కడ తీసుకెళ్లారో తెలుసా? మీరు నిజంగా మీటింగ్ అయితే తెగనవేస్తారు, అంత అలాంటి చోటుకు తీసుకెళ్లారు. రాజమండ్రి బెస్ట్ ప్రైజ్ కి తీసుకెళ్లి, అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రైజ్ సూపర్ టెంట్ ఎవడు ఉంటాడు పైన, ఆడి క్యాబిన్ లో కూర్చోబెట్టాడు తీసుకెళ్లి. ఆడికి నేను ప్లాన్ చెప్పాలా, ప్రోడక్ట్ గురించి చెప్పాలా, బెస్ట్ ప్రైజ్ లో అమ్మమని చెప్పాలా? నాకు కన్ఫ్యూజ్. సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంతో అంటే, ఈ బెస్ట్ ప్రైజ్ లో మన ప్రొడక్ట్ ఉండాలంతే అంటారు.
ఆయన అంటాడు, ఇప్పుడు చెప్పండి మీరు ఏ రేటుకి ఇస్తారని అడుగుతున్నాడు. సార్ ఐఎమ్ సారీ, వీళ్ళు తెలిసి తీసుకొచ్చారో తెలీదు, నేను ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఇది మీరు వాడుకుంటానంటే చెప్తాను, ఇందులో పెడతానంటే నేను చెప్పను సార్ అన్నాను. నేను ఇందులో పెట్టినప్పుడు నేను ఎందుకు వాడతాను, నేను వాడిని అన్నాడు. ఇంకొచ్చేసాం. నిజంగా అదేంటి సార్ ఆయనతో అలా మాట్లాడతారంటారు వీళ్ళు, కానీ అది కాదంటాను నేను. ఏది ఏమైనా సరే సార్ బెస్ట్ ప్రైజ్ లో పెట్టుకుంటే నీకు క్రౌన్ అయిపోయిందేవాడిని అంటాడు ఆయన. వాయమ్మ, ఏంట్రా నాయన ఇది, వీళ్ళకి ఎలా చెప్పాలా అని నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పట్లో. పాపం వాళ్ళు ఇప్పుడు లేరు. ఆ బెస్ట్ ప్రైజ్ లో నేను ప్రొడక్ట్ పెట్టలేదని వాళ్ళు మానేశారు. చూడండి ఎంత దారుణంగా. ట్రెడిషనల్ బిజినెస్ వేరు, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ వేరు. మన తెలివితేటలో పని చేయమని బాలి సార్ చెప్పినా కూడా మన తెలివితేటలో పెట్టుబడిగా పెడతారు కొంతమంది. మన తెలివితేటలు ఉండాలి, కాదనట్లేదు, అవి వాడొద్దు. వెస్టేజ్ కి అడాప్ట్ అవ్వండి, వెస్టేజ్ లో సక్సెస్ అవడానికి వాడండి తప్ప, వెస్టేజ్ ని పక్కనెట్టేసి మన తెలివితేటలతో వెస్టేజ్ చేద్దామని వాడకూడదు అంటానికి ఇదే నిదర్శనం మై డియర్ ఫ్రెండ్స్. అందుకే బాలి సార్ చెప్తారు, రీఇన్వైటింగ్ ద వీల్, చక్రాన్ని పునరుద్ధరించకండి అంటే సిస్టమ్ ను మార్చొద్దు. సిస్టమ్ ఏదైతే ఉందో అదే కన్జ్యూమ్, షేర్, మేక్ లిస్ట్, ఇన్విటేషన్, నో మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్, ఈ 5, 6, 7 స్టెప్స్ అవే చేయండి అని చెప్తున్నారు. అది నా మిస్టేక్ నెంబర్ 1. అది మిస్టేక్ నెంబర్ 2, స్మాల్ టైమ్ యాటిట్యూడ్. స్మాల్ టైమ్ యాటిట్యూడ్ మీన్స్ సమయాలోచన చిన్నదిగా ఉండటం. చిన్నదిగా అంటే చాలా మంది ఏం చేస్తారంటే సరదాగా ఫీల్ అవుతారు, హాబీ లాగో ఇదేదో ఒక పార్ట్ టైం కింద ఫీల్ అవుతారు. నేను చెప్తున్నాను సార్, ఇందులో మనకి దాదాపుగా 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ కి నేను చెప్తున్నాను, ఎవరు కూడా పార్ట్ టైం గా ఈ బిజినెస్ లోకి రాకండి, ఫుల్ టైం గా రండి. వెస్టేజ్ ని ఫుల్ టైం గా చేయాలి తప్ప పార్ట్ టైం గా చేయకూడదు. నోట్ దిస్ పాయింట్, రాసుకోండి. ఏ స్మాల్ టైం యాటిట్యూడ్ అంటే సమయాలోచన చిన్నదిగా ఉండటం. అంటే ఇది చాలా మంది ట్రై చేస్తారు. ట్రై చేయకండి, ఫైట్ చేయండి. ట్రై చేయొద్దు, ట్రై చేసే బిజినెస్ కాదు. కొంతమంది ప్లాన్ చెప్తాకెళ్ళి ఆడేదో కంపెనీలో ఉంటే అతనికి చెప్తారు, నువ్వు నాకు ఒక ఐడియా ఇయ్యి, నేను నీకు ఐడియా ఇస్తానని చెప్తారు. ఐడియల్ బిజినెస్ కాదు, ఐడియల్ ఇచ్చే బిజినెస్ కాదు. దయించి ఎవరో పార్ట్ టైం గా చేయకండి, ఫుల్ టైం గా చేయండి. ఫుల్ టైం అంటే మీ పనులు మానుకుని కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 వరకు చేస్తే ఫుల్ టైం కాదు. మీరు మీ పని చేసుకుంటూ రోజుకి గంట చేసినా, వారానికి ఒక్కరోజు చేసినా, వారానికి గంట చేసినా కూడా ఆ గంట ఫుల్ టైం చేయాలి. చేసే గంట అయినా సరే ఫుల్ టైం చేయాలి. ఫుల్ టైం అంటే మీరు ఆ గంట వెస్టేజియన్ గా ఉండాలి. ఆ గంట వెస్టేజియన్ అంటే వెస్టేజ్ తప్ప మరొకటి తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక కమెడియన్ గాని, ఒక సినిమాలో పనిచేసే కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు ఒక సినిమా చేయరు, వాళ్ళు నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఒక హీరో మాత్రమే ఒక్క సినిమా చేస్తారు. హీరోయిన్లు కూడా ఒక సినిమా చేయరు, నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తారు. ఇప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వేరు, వచ్చేసి నెక్స్ట్ సాయంత్రం చేయలే షూటింగ్ లో క్యారెక్టర్ వేరు. కానీ ఈ క్యారెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, అక్కడికి వెళ్ళాక రౌడీ అయ్యి ఉండొచ్చు, ఇంకో దాంట్లో కామెడియన్ అయ్యి ఉండొచ్చు. మూడింటిని బ్యాలెన్స్ చేస్తాడు. ఈ 3 ఎక్కడ ఏం చేస్తాడో అదే తప్ప ఇంకో దాని గురించి మాట్లాడితే మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచి డిలీట్ చేసేస్తారు. ఇప్పుడే షూటింగ్ చేసి వచ్చారండి ఆ సినిమా. ఇంతకీ విషయం ఏంటంటే బాహుబలి కట్టప్ప బాహుబలి ఎందుకు చెప్పాడు అందరికీ తెలిసిపోయింది. ఎక్కడ ఎత్తరు వాళ్ళు, అగ్రిమెంట్ అలా ఉంటది. అలాగే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఇంకోసారి రౌడీ అయి ఉండొచ్చు. పోలీస్ ఆఫీసర్ గా అభినయించాలి. రౌడీ షీటర్ గా ఉన్నప్పుడు రౌడీ షీటర్ గా ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యి పరకాయ ప్రవేశం చేసి ఒక రౌడీగా మెప్పించాలి అక్కడ. అంటే అలా ఫుల్ టైం చేస్తేనే అవుతుంది తప్ప పార్ట్ టైం చేస్తే అవదు. అంటే ఆ ఒక్క గంట అయినా ఫుల్ టైం అంటే నేను రౌడీని అని వాళ్ళు ఒప్పుకోవాలి, నేను పోలీసుని ఒప్పుకోవాలి, నేను ఎమ్మెల్యేనని ఒప్పుకోవాలి. వాళ్ళు ఆ క్యారెక్టర్ లో దూరిపోవాలి, వెస్టేజ్ లో దూరిపోవాలి. ఆ గంట మనం ఏ ఎంప్లాయమా, సెల్ఫ్ ఎంప్లాయమా, రైతుమా, లేకపోతే ఖాళీగా ఉన్నామా, లేకపోతే పోలీస్ ఆఫీసర్, ఇవన్నీ గుర్తు రాకూడదు. ఐఎమ్ ఏ వెస్టేజియన్ అండ్ దట్స్ ఇట్, అంతే. నేను క్రౌన్ అవుతున్నాను, నేను వెస్టేజ్ కి కొంతమందికి ప్లాన్ చెప్తున్నాను, కొంతమందికి హోమ్ మీటింగ్ చెప్తున్నాను. ఐఎమ్ ఏ వెస్టేజియన్, వెస్టేజ్ లో నాకు ఫ్యూచర్ ఉంది అని మీరు వెస్టేజ్ ను బాగా ఓన్ చేసుకోవాలి.
బాగా ఓన్ చేసుకుని చూడండి. మీకు ఒక రాజమౌళి లేకపోతే ఒక పైడిపల్లి వంశీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు మీకు. మీ గురించి తెలుసుకుని ఫోన్ చేసి పలానా సినిమాలో నువ్వు 4 రోజులు చేయాలి రా అంటే ఉద్యోగాన్ని సైతం మానేసి వెళ్ళిపోయి 4 రోజులే కదా తెర మీద వెండి తెర మీద కనపడొచ్చని వెళ్ళిపోతాం.